హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విశ్రాంత ఉద్యోగులందరికీ భారీ తీపి కబురు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. నో ఇన్‌కమ్ టాక్స్ ఫర్ పెన్షనర్స్. ఆల్ రిటైర్డ్ మెంబర్స్ ప్లీజ్ ఇనిషియేట్ ఏ momentary రిటైర్డ్ పెన్షన్ ఆఫ్టర్ rendering 30 to 36 years of service to the government or department where he worked, and for all his services the department pay him salary, which is of course treated as income and is liable for income tax. But after retirement he is paid pension as a superannuation fund for his livelihood on account of serving for many years. Here a question arises as to whether why income tax is laid on pension. This is not an income tax for any service or work. This is only a deferred wage by the department to the employee who have served the department for so many years. They why income tax? Then why income tax? Raise your voice and let it reach the government to discontinue the levy of income tax on pension. If MPs and MLAs pension is not taxable, why our pension is taxed? Pass on this message to 20 of your friends with request to further pass on. Let the pension community and civil society know the facts. R.S. Verma is retired President, Government Pensioners Welfare Association, Allahabad. సో ఈయన ఏమంటున్నారంటే, ప్రియమైన రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా పెన్షనర్లకు ఆదాయపు పన్ను వద్దు అంటున్నారు. ప్రభుత్వంలో లేదా మీరు పనిచేసిన విభాగంలో 30-36 సంవత్సరాల పాటు సేవలు అందించిన ప్రతి రిటైర్డ్ ఉద్యోగి ఉద్యోగ సమయంలో పొందిన జీతం ఆదాయంగా పరిగణించబడి దానిపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపం అనేది వారు చేసిన సేవలకు ఒక రకమైన గ్రాట్యుటీ లేదా జీవనోపాధికి అందించే నిధి లాంటిది. సుప్రీంకోర్టు సైతం ఈ విధంగా తీర్పునైతే ఇచ్చింది. 1982 17 డిసెంబరున నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి ఐదుగురు ధర్మాసనం శ్రీ గౌరవనీయులైన డాక్టర్ నకారా గారి కేసును విచారించినప్పుడు చారిత్రాత్మక తీర్పునైతే సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది. ఈ తీర్పులోని ముఖ్యాంశాలు కూడా పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే అనైతే అన్నారు. పెన్షన్ ఎవరి దయా ధర్మ భిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే ఒక అధికారం కూడా ఏ ప్రభుత్వానికి లేదని చెప్పారు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే అన్నారు. పెన్షన్ అనేది ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అంటే డిఫర్డ్ వేజ్ అని మాత్రం పేర్కొనడం జరిగింది. ప్రతిఫలంగా పెన్షన్ అంటే ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహకం మరియు వారి సేవల పట్ల గౌరవం. దీని ప్రతిఫలంగా ఇది వృద్ధాప్యానికి అండంగా అయితే ఉంటుంది. ప్రతిభ, ప్రోత్సాహకం అలాగే సేవకు గౌరవం అనేది గుర్తించబడింది పెన్షన్. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. పెన్షన్‌పై ఆదాయపు పన్ను ఎందుకు విధించాలి? ఇది ఎలాంటి సేవలకు లేదా పనికి ఇచ్చే ఆదాయం కాదు. ఇది ఉద్యోగి తమ సర్వీస్ కాలంలో చేసిన సేవలకు ఆయా విభాగాలు చెల్లించాల్సిన బకాయి జీతం వంటిది. సో, మరి దీనిపై ఎందుకు పన్ను? మీరు మీ గళం విప్పండి. పెన్షన్‌పై ఆదాయపు పన్ను రద్దు చేయాలి అనే డిమాండ్‌ను ప్రభుత్వానికి వినిపించండి. పార్లమెంట్ సభ్యులైనటువంటి ఎంపీలు మరియు శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యేలకు వీరు పొందే పెన్షన్‌కు పన్ను లేనప్పుడు పెన్షనర్ యొక్క పెన్షన్‌కు పన్ను ఎందుకు? మరి ఈ సందేశాన్ని మీ స్నేహితులతో కనీసం 20 మందికైనా పంపండి. మరియు ఈ విషయం పెన్షన్ పొందుతున్న అందరికీ మరియు సమాజానికి తెలియజేయండి. ఇట్లు మీ ఆర్ఎస్ వర్మ ఐఏఎస్ రిటైర్డ్ ప్రెసిడెంట్, ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం, అలహాబాద్. ఈయనైతే ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట.
మరి ఈ సందేశం పెన్షనర్ల యొక్క ఆర్థిక హక్కుల కోసం పోరాడుతుంది. సో, పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల జీవనాధారం. దీనిపై పన్ను వేయడం సమంజసం కాదు. అనేక మంది పెన్షనర్స్ ఈ పన్నుల వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించి పెన్షనర్లకు న్యాయం చేయాలి. పెన్షనర్స్ అందరూ సంఘటితమై ఈ పోరాటంలో పాల్గొనాలి. సో, ఇందుకు మీరు ఏం చేయాలంటే ఈ సందేశాన్ని మీ స్నేహితులతో అంటే ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. పెన్షనర్ సంఘాల ద్వారా మీ గళాన్ని విప్పండి. మీ యొక్క విషయంపై ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందనైతే ఆశిస్తున్నాను. మీ యొక్క సలహాలు, సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.